అందరికీ నమస్కారం. మనలో చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. ఇంటికి ఎవరో ఇద్దరు వచ్చి తలుపు తడతారు. వాళ్ల చేతిలో కావలికోట అనే పత్రిక ఉంటుంది. వాళ్లే యెహోవా సాక్షులు. సరే, ఈ రోజు మనం వాళ్ల నమ్మకాలేంటో, అవి అసలు బైబుల్ బోధనల వెలుగులో ఎలా ఉన్నాయో చూద్దాం. అసలు ఆ కావలికోట పత్రికలో ఏముంటుంది? వాళ్ళు ఏం నమ్ముతారు? మనమిప్పుడు వాళ్ల సిద్ధాంతాలని, బైబుల్ ఏం చెబుతోందో పక్కపక్కన పెట్టి చూద్దాం. అప్పుడు మనకే ఆ తేడాలు స్పష్టంగా అర్థమవుతాయి. మొదటగా ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. వీరి బోధనలు చాలా ప్రమాదకరమైనవి. ఇవి బైబిల్కు సంబంధించినవి కాదు. చెప్పాలంటే ఆదిమ సంఘం కాలం నుంచే ఇలాంటి తప్పుడు బోధలు మొదలయ్యాయి. అవి ఈ రోజుకి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. సరే, కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. దీన్ని మొదలుపెట్టింది చార్లెస్ టెడ్జ్ రసెల్ అనే వ్యక్తి. వాళ్ల పత్రిక అంటే ఈ కావలికోట ఏకంగా 1056 భాషల్లో వస్తుందంటేనే అర్థం చేసుకోవచ్చు వాళ్ల ప్రభావం ఎంతుందో. వాళ్ళేం చేస్తారంటే, క్రైస్తవులను రహస్యంగా కలుసుకొని వాళ్లకి మెల్లగా వేరే బోధనలు పరిచయం చేస్తారు. దీనివల్ల దాదాపు 2 కోట్ల మంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని వదిలేశారని ఒక అంచనా. ఇప్పుడు పరలోకం గురించి, తీర్పు గురించి వాళ్లేం చెబుతున్నారో చూద్దాం. బైబిల్కు, వాళ్ల బోధలకు ఇక్కడే చాలా తేడాలు కనిపిస్తాయి. మరణం తర్వాత ఏమవుతుంది చూడండి. యెహోవా సాక్షులేమంటారంటే, మనిషి చనిపోగానే పాపాలన్నీ క్షమించబడతాయి. చనిపోయిన వాళ్లకి ఆలోచనగాని భావంగాని ఉండదు అంటారు. నరకంలో శాశ్వత శిక్ష అనేది అస్సలు లేదంటారు. కాని బైబిల్ ఏం చెబుతోంది? మనం బ్రతికున్నప్పుడు చేసిన పనులను బట్టే తీర్పు ఉంటుందని, చనిపోయిన వాళ్లు శాంతినైనా లేదా బాధనైనా అనుభవిస్తారని చెబుతోంది. అంతేకాదు, దుర్మార్గులకు శాశ్వతమైన దండన ఉంటుందని కూడా స్పష్టంగా ఉంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, వాళ్ల లెక్క ప్రకారం పరలోకానికి వెళ్లేది కేవలం 1,44,000 మందే. అక్షరాల అంతే, ఆ సంఖ్య దాటదు. మరి బైబిల్ ఏం చెబుతోంది? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రతి జాతిలో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చిన ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము. చూసారా, లెక్కించడానికి కూడా వీలు కాని ఒక గొప్ప సమూహమంట. 1,44,000 మందికి లెక్కించలేనంత మందికి ఎంత తేడా ఉందో కదా. సరే, మరి ఈ భూమి భవిష్యత్తు ఏంటి? యెహోవా సాక్షుల ప్రకారం ఈ భూమి త్వరలోనే శాశ్వతమైన భూపరదైస్గా మారిపోతుందట. కాని బైబిల్లో భూపరదైస్ అనే మాట ఎక్కడా లేదు. 1000 సంవత్సరాల తర్వాత ఈ భూమి, ఆకాశం నాశనం చేయబడతాయని, దేవుడొక కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తాడని బైబిల్ స్పష్టంగా చెబుతోంది. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన, ప్రమాదకరమైన విషయానికి వస్తున్నాం. అదేంటంటే, యేసుక్రీస్తు గురించి వాళ్ళు చెప్పే తప్పుడు సిద్ధాంతాలు. మొదటగా, పరిశుద్ధాత్ముడు ఎవరు? యెహోవా సాక్షులు ఆయన్ని ఒక వ్యక్తిగా చూడరు. గాలిలాంటి ఒక శక్తి అంతే అంటారు. కాని బైబిల్లో చూస్తే పరిశుద్ధాత్ముడు పాపాన్ని గూర్చి ఒప్పింపచేస్తాడు, మనకోసం విజ్ఞాపన చేస్తాడు, ఆయన దుఃఖపడతాడు కూడా. ఇవన్నీ ఒక వ్యక్తికి ఉండే లక్షణాలు కదా. ఆయన దేవునిలో 3వ వ్యక్తి, ఒక శక్తివంతమైన వ్యక్తి. ఇక యేసుక్రీస్తు గురించి వాళ్ళు చెప్పేది ఇంకా ప్రమాదకరమైనది. యేసుక్రీస్తు ఎవరో కాదు, ప్రధాన దూత అయిన మిఖాయేలేనే అని వాళ్ళు చెబుతారు. అంటే ఆయన కూడా సృష్టించబడినవాడే, కాబట్టి ఆయనను ఆరాధించకూడదు అంటారు. ఎంత భయంకరమైన బోధో చూడండి. అయితే బైబిల్ ఏం చెబుతోంది? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, ఆయనే సృష్టికర్త. మిఖాయేలుతో సహా దూతలందరూ ఆయన్నే ఆరాధిస్తారు. ఆయనే దేవుడు. ఇక శిలువ మరణం విషయంలో కూడా వాళ్లది వేరే వాదన. యేసు చనిపోయింది శిలువ మీద కాదు, ఒక నిలువు కర్ర మీద అంటారు. కాని బైబిల్లో వాడిన స్టారస్ అనే గ్రీకు పదానికి అర్థం శిలువ. రోమన్లు ప్లస్ ఆకారంలో ఉన్న శిలువనే వాడారు. అందుకే ఆయన చేతులకు 2 మేకులు కొట్టారని మనం చదువుతాం. పునరుత్థానం విషయంలో కూడా వాళ్ల బోధ వేరుగా ఉంది. యేసు భౌతిక శరీరంతో తిరిగి లేవలేదు అని వాళ్ళంటారు. కాని బైబిల్ చాలా స్పష్టంగా చెబుతోంది, ఆయన భౌతిక శరీరంతోనే లేచాడు. శిష్యులకు తన గాయాలు చూపించాడు, వాళ్లతో కలిసి భోజనం చేశాడు. నాకు మాంసమును ఎముకలును ఉన్నవి అని చెప్పాడు. ఇది క్రైస్తవ విశ్వాసానికే పునాదిలాంటిది. సరే, ఇన్ని నమ్ముతున్నారు కదా, మరి విశ్వాసులమైన మనం ఎలాంటి హెచ్చరికలు తీసుకోవాలో, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు చూద్దాం. మనం గమనించాల్సిన మరికొన్ని బోధనలు ఉన్నాయి.
వాళ్ళు శిలువ గుర్తును పూర్తిగా నిరాకరిస్తారు. రక్తదానం చేయడం, రక్తం ఎక్కించుకోవడం రెండిన్నీ వ్యతిరేకిస్తారు. అంతేకాదు, ప్రభుత్వ అధికారులకు లోబడరు, ఓటు వేయరు, జెండా వందనం కూడా చేయరు. ఇవన్నీ వాళ్ల నమ్మకాల నుంచే వస్తాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే బైబిల్ మనల్ని ఇలా హెచ్చరిస్తోంది. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో, మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరియొక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. చూసారా, అసలైన సువార్తను గట్టిగా పట్టుకోవాలి. అది కాకుండా ఎవరు ఎలాంటి భిన్నమైన బోధనలు చెప్పినా, అది పరలోకం నుండి వచ్చిన దూత చెప్పినా సరే వాటిని నమ్మకుండా జాగ్రత్తగా ఉండడం మన బాధ్యత.